అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మీరేం చెప్పదలుచుకున్నారు ఏకగ్రీవాల గురించి? అయితే మేడం, ముందుగా సర్పంచ్ ఎన్నికల్లో కాంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులకు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు ఎన్నికల్లో గెలవాలనే దిగారు కాబట్టి గెలిచారండి. విషయం ఏంటంటే, యునానమస్లు చేసుకోవడం మంచిదే, కానీ యునానమస్ చేయడం మంచిదే, యునానమస్ కాన్సెప్ట్ కూడా మంచిదే, కానీ మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్న విధానం మంచిది కాదు. యునానమస్ అన్నంత మాత్రాన మీరు వేలం పాటలు వాడినట్టు వాడడం మంచిది కాదు. ఎందుకు యునానమస్ చేస్తారు? యునానమస్ చేసే ఒక విధానం ఏంటి? ఏ ప్రాతిపదికన మీరు యునానమస్ చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, సార్ ఉన్నారు. మా ముగ్గురులో యునానమస్కి పోయినప్పుడు మా అభిప్రాయాలు ఏంటి? మీకు అవకాశం కల్పిస్తే మీరు ఏం చేస్తారు, చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి, దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఏంటి, ఎట్లా చేస్తారు, ఉన్న మార్గదర్శకాలు ఏంటి, వీటిని ఏవి బేరేజ్ వేయకుండా నా డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను అర్ధెకరా రాసిస్తా, దీనికన్నా ఎవరైనా ఉంటే ఎకరం తీసుకురండి అని ఒకరు, దేవుడి పాటు 20 లక్షలు అంటే ఇంకోరు వచ్చి 1,50,00,000 అని అంటే ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం? అంటే ఇక ప్రజలకు ఇక్కడ విలువ ఏం లేనట్టే కదా. కాబట్టి యునానమస్ అనేది మంచి విషయమే. గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణాన్ని మనం ఆ పీస్ఫుల్ హార్మోనీని మెయింటైన్ చేయొచ్చు. ఎట్లాగో ఇక్కడ పార్టీల యొక్క సింబల్స్ ఉండవు కాబట్టి ఈ ఒకరినొకరు అంటే మీరు మమ్మల్ని ఓడించారని, లేకపోతే మేము మిమ్మల్ని ఓడించడం, ఇట్లాంటి హార్మోనీ డిస్టర్బ్ కాకుండా పీస్ మెయింటైన్ చేయొచ్చు. కానీ గతంలో జరిగినటువంటి కొన్ని విషయాల వల్ల ఏంది అంటే, మీరు మా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మీకు 10 లక్షలు ఎక్కువ ఇస్తామన్నారు. వాళ్ళ మాటలు విని 16% మంది సర్పంచ్లను, 16% మంది అంటే అవుట్ ఆఫ్ 100%, 16% ఆఫ్ సర్పంచ్ యునానమస్గా వచ్చారు. ఈ యునానమస్గా వచ్చిన వాళ్ళకు 10 లక్షలు ఎక్కడి నుంచి ఇస్తారో ఎవరు చెప్పలే. పాయింట్. పార్టీ తరఫు నుంచి 10 లక్షలు ఇస్తారా, ప్రభుత్వం నుంచి 10 లక్షలు ఇస్తారని క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల గెలిచినటువంటి అంటే యునానమస్ అయినటువంటి సర్పంచ్లు ఎవరిని పోయి అడగాలనో తెలియలేదు వాళ్ళకి. పార్టీ పెద్దలను అడుగుతానేమో పార్టీ ఎందుకు ఇస్తుంది అన్నారు, పోయి అధికారులను అడుగుతేనే మేమేమైనా చెప్పినామా మీకు, ఎవరు చెప్పిరని వాళ్ళు అన్నారు. సో 10 లక్షలు అన్నప్పుడు మిమ్మల్ని యునానమస్కి చేస్తామంటే మీరు అడగాల్సిన ఫస్ట్ ప్రశ్న ఏంటి తెలుసా? ఈ 10 లక్షలు ఎవరు ఇస్తారు సార్? ఈ 10 లక్షలు ఎవరు ఇస్తారు? పార్టీ ఇస్తుందా, ప్రభుత్వం ఇస్తుందా? అది ఏ ప్రభుత్వం అని, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా సరే ఎట్లా ఇస్తారు, ఏ ప్రాతిపదికన ఇస్తారు, ఎందుకు ఇస్తారు? 10 లక్షలు అంటే మీరు వర్కులు ఇస్తారా, క్యాష్ ఇస్తారా? ఇవేవి క్లారిటీ లేకుండా, ఇవేవి తెలియకుండా మనకు 10 లక్షలు వస్తాయి కాబట్టి మమ్మల్ని యునానమస్ చేయండి అంటే అర్థం లేని ఎన్నికలలాగా అయిపోతాయి, పిల్లలాటలాగా అయిపోతుంది, స్కూళ్ళల్లో మనం బొమ్మలాట ఆడుకున్నట్టు అయిపోతుంది ఇది. కాబట్టి సర్పంచ్ ఎన్నికల్లో కాంటెస్ట్ చేసేవాళ్ళు ఎక్కడెక్కడ మేము హైదరాబాద్లో ఉంటాం, మేము యూఎస్లో ఉంటాం, మేము యూఎస్కి వెళ్ళి వచ్చినాము, మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, మేము రాజీనామా చేసి ఎన్నికలు చేస్తామంటే ఇంతకన్నా మూర్ఖత్వం ఏమి ఉండదు. దీన్ని పిచ్చితనం అంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు సూచన, సలహా నాగా 5 సంవత్సరాల ఎన్నికల కోసం, 5 సంవత్సరాల పదవి కోసము మీరు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకోకండి. ఈడ సర్పంచ్ ఎన్నికల్లోకి వచ్చి మీరు పెద్దగా చేసేది ఏమి ఉండదు. మీరు కలలు కన్న ప్రపంచం ఇక్కడ వాస్తవికంలో ఉండదు. ఇది నేను నేరుగా చెప్తున్నా. ఏ పార్టీ అని ఉండొచ్చు, అది మా పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. మీరు కలలు కన్నట్టు, మీరు పుస్తకాల్లో చదివినట్టు, సినిమాలలో చూసినట్టు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉండవు. మీరు ఉద్యోగాలను వదులుకొని అమెరికాలకు వెళ్ళి వస్తే వచ్చినంత మాత్రాన మేమే త్యాగం చేసేస్తున్నాం అనే ఫీలింగ్ ని పెట్టకండి. వాళ్ళు త్యాగం చేస్తున్నారా లేదా అనే విషయం పక్కన పెడితే చాలా మంది ఏంటంటే వాళ్ళు పుట్టిన ఊరుకో గ్రామాలకో సర్వీస్ చేయాలనుకున్నారు కదా, వస్తారు. వచ్చినప్పుడు ఆ గ్రామ అభివృద్ధి మొత్తం సర్పంచ్ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి సర్పంచ్ గా గెలవాలని వస్తారు. మీరు మంచి చేయాలనుకుంటున్నారు కదా, మీరు మంచి చేయాలన్నప్పుడు ఏం చేస్తారంటే, మీ మంచి చేయాలనుకున్నది క్షేత్రస్థాయిలో గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరో చూసి, ఉన్న వాళ్ళలో గ్రామం పైన చిత్తశుద్ధి ఎవరికి ఉందో చూసి వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ ద్వారా చేయండి. అట్లయినా సరే మీరు రుణం తీర్చుకున్నట్టే కదా. మీరు వాళ్ళకి పక్కన ఉండండి, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, వారికి ఏం చేయాలో వారికి గైడెన్స్ చేయండి. మీరు ఇంతవరకు చదువుకున్నారు, అమెరికాలో ఉండొచ్చారు, వీటన్నిటి వల్ల వాళ్ళని హెల్ప్ చేయండి. కానీ మీరు నేరుగా వచ్చి ఇక్కడ దిగి రాత్రి నేను సర్పంచ్ అయిపోతా అంటే, మీరు ఈ రోజుకు బాగుంటే సర్పంచ్ ఎన్నిక కావడానికి, అరే ఈయన పెద్ద త్యాగం చేసి వచ్చి మాకు ఇక్కడ నిలబడ్డారు కాబట్టి ప్రజల మీ మీద ఏదో ఓటేసినారు అనుకోండి, తర్వాత ఈ రాజకీయ రణరంగంలో ఎలా ఈదాలో మీకు అలవాటు ఉండదు. కాబట్టి మీరు పోలేక, గ్రామాన్ని ముందుకు తీసుకోలేక మీరు ఫెయిల్ అవుతారు, గ్రామాన్ని ఫెయిల్ చేస్తారు, తద్వారా మీకు చెడ్డ పేరు వస్తుంది. సో నా సలహా అంటే, అనుభవంతోనే నా సలహా ఏంటి అంటే,
క్షేత్రస్థాయిలో ఎవరైతే ఉంటారో స్థానికంగా గ్రామాల్లో బాధ్యతగా ఎవరు ఉంటారో ప్రామాణికంగా చూసుకొని వాళ్ళు కాంటెస్ట్ చేస్తేనే మంచిది. హైదరాబాద్ ఉన్నోళ్ళు, ఆడున్నోళ్ళు, ఈడున్నోళ్ళు మేము ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేస్తామని ఇట్లాంటి వాటికైతే దయచేసి పోకండి. నేను చెడ్డగా చెప్తలేను, మీ మంచికే చెప్తున్నా. సో ఉన్న పార్టీ కార్యకర్తలు కానీ ఏ పార్టీ కార్యకర్తలైనా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయాలంటే చేయగలరు కదా. కానీ అవన్నీ కాదని వాళ్ళు రాజకీయాలు ఎందుకు పనిలేకున్నారా? ఇప్పుడు నేనున్న పనిలేక రాజకీయాలు ఉన్నానా? మేము కూడా నేను చదివిన చదువుకు ఏ కాలేజీలకు ఇంత చదువు చెప్పినా నెల ₹1,00,000 జీతం ఇస్తారు కదా. ఇవన్నీ కాదని రాజకీయాలు ఎందుకున్నాము? పనిలేకలు ఏం లేదు కదా. కాబట్టి రాజకీయాల్లో ఉన్నటువంటి యువకులు ఎవరున్నారో వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి. అంతేగాని అవకాశం వచ్చింది, నాకు 50 ఏళ్ళు ఉన్నాయి, ఇంకో 5 ఏళ్ళు అయితే ఎట్లాగో నేను రిటైర్ అయిపోతా కాబట్టి ఇప్పుడు నేను VRS తీసుకుంటా, నేను ఎట్లాగూ ఫిక్స్ అయినా కాబట్టి నేను ఇప్పుడు చేసేస్తా అంటే ఇది మీ స్వార్థం తప్ప మంచి చేయాలనే ఆలోచనను మీరు చెప్పడం ముట్టి బూటకు మాటలే. మీ చిత్తశుద్ధి కాదు అది. ఒకవేళ మీరు నిజంగా రాజీనామా చేయాలనుకుంటే మీరు ఉద్యోగం వచ్చినప్పుడే మీరు ఈ కండిషన్ చెప్పాలి. అవకాశం వచ్చినప్పుడు నేను ఉద్యోగాన్ని తృణప్రాయంగా విడిచిపెడతాను. అట్లా కాకుండా అంతా అయిపోయినాక జీవితం అంతా అనుభవించినాక చివరి దశలో నేను ఊరికి మంచి చేస్తా కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను సెంటిమెంటల్గా మాట్లాడడం అనేది ప్రజలను నమ్మించి మోసం చేయడమే. అది వేలం పాటలో వాడిన యునానమస్కి మీరు చేసేదానికి ఏం తేడా ఉండదు. కాబట్టి గ్రామ ప్రజలు కూడా వారికి ఒక సూచన ఏంది అంటే, మీకు గ్రామంలో ఉండి చేయగలిగినటువంటి వాళ్ళెవరు, వాళ్ళు చేయడానికి వాళ్ళ దగ్గర నిజంగా బలం ఉందా లేదా, ఏవైనా ఆపద వస్తే వాళ్ళు మీకు స్థానికంగా ఉండి అప్పటికప్పుడు ఆ క్షణానికి మిమ్మల్ని ఆదుకుంటారా లేదా, తర్వాత మీకు మంచి చేయడానికి వాళ్లకు రాష్ట్ర స్థాయిలో పార్టీలో నాయకత్వంతోనే కానీ ప్రభుత్వంతో పెద్దలతో కానీ వాళ్ళకి ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయా, స్థానిక శాసనసభ్యులతో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధ భావ్యాలు ఎట్లా, ఈ అన్నిటిని కూడా బేరీజ్ చేసుకొని ఎన్నికల్లో చాలా జాగ్రత్తగా ఓట్లు వేయాల్సిందిగా మనం వేస్తున్నాం. ఎందుకంటే ఇవేవి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ కాదు. ఇంకొక విచిత్రమైన విషయం కూడా చెప్తాను మేడం. నేను అభ్యర్థిని చూసి ఎన్నిక జరగాల్సిన దగ్గరనేమో పార్టీల గురించి మాట్లాడుతున్నారు గ్రామాల్లో, పార్టీలను చూసి ఓటేయాల్సిన దగ్గరనేమో అభ్యర్థులను చూసి ఓటేస్తున్నారు. అరే మీరు ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, లేదా బీఆర్ఎస్కో బీజేపీకో ఓటేయండి అని అంటే మంచిదే, పార్టీ మంచిదే సార్, పార్టీ మంచిదే కానీ అభ్యర్థి మంచోడు కాదు అని అంటారు. ఈయన గుర్తులు ఉండవు, ఏముండవు, ఈ అభ్యర్థి మంచోడు రాబాయి మంచిగా చేస్తాడు చేయండి అంటే ఆయనను కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తా లేదంటే ఆయనకి వెయ్యము అంటారు. సో ప్రజలు కూడా కన్ఫ్యూజన్లు ఉంటున్నారో, మరి తెలిసి చేస్తారో తెలియక చేస్తారో నాకు తెలియదు. కానీ స్థానిక ఎన్నికల్లో పార్టీలను కాదు చూడాల్సింది, అభ్యర్థులను చూసే మీరు ఓటేయాలి. కాబట్టి ఈ అభ్యర్థి ఎక్కడ ఉంటాడు అనేది మళ్ళీ మీ గ్రామం నిర్ణయించాలి. కానీ అభ్యర్థిని చూసే దగ్గర పార్టీని చూసే దగ్గర అభ్యర్థిని చూడకండి. మీకు అంతగా పార్టీలపైన మక్కువ ఉంటే మరో 2 నెలల 42% రిజర్వేషన్తోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు మీరు పార్టీలను చూసి ఓట్లేయండి. కానీ ఇప్పుడు మాత్రం వ్యక్తులను చూసి, మంచి వ్యక్తులను చూసి ఓటేయాల్సిందిగా మనవి వాళ్ళకి. రైట్. శ్రీనివాస్ గారు, ఏదైతే ఏకగ్రీవాల గురించి దాని గురించి బీజేపీలో ఎలాంటి చర్చ జరుగుతుంది?